మందు విధానం తప్ప, మందు లేని విధానం తప్ప, మందు విధానం రైటా, మందు లేని విధానం రైటా, అది అసలు చర్చ కాదు. చర్చ ఏమిటంటే మందుకు ఉన్న పరిమితి దానికి ఉన్నది, మందుకు ఉన్న విస్తృతి దానికి ఉన్నది, దాని లిమిటేషన్స్ దానికి ఉన్నాయి. జీవితం మందుకున్న విస్తృతి పరిధిది కాదు, మందుకున్నటువంటి లిమిటేషన్స్ పరిధిగా కాదు. అది ఎట్లా అంటానికి ఒకటి గమనించండి. మీరు మందుకున్న పాజిటివ్నెస్ నేను చెప్తాను. మీకు షుగర్ వస్తుంది, ఇవాళ ఇన్సులిన్ ప్రపంచంలో లేదనుకోండి, బతికుండగలమా? ఎంతమంది చచ్చిపోతారోనండి. ఇవాళ థైరాయిడ్ని ఆ బ్యాలెన్స్ చేసేటువంటి టాబ్లెటే మనం కనిపెట్టలేదు అనుకోండి, ఆ థైరాయిడ్ ప్రాబ్లంతో అందరూ శుభ్రంగా ఉంటారా? ఉండరండి. గమనించండి. అంటే ఒక్కోసారి చాలా 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 చనిపోతాడేమో అనుకున్న సందర్భంలో కూడా ప్రాణదానం చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మందుల్ని ఇవాళ మనం సొసైటీలో చాలా చూస్తున్నాం. మన డాక్టర్లు కనిపెట్టున్నటువంటి మందులు అనేకం ఉన్నాయి. వాటి ప్రాముఖ్యత వాటిది. ఖచ్చితంగా దేవుడిని బొమ్మ పెట్టి తెలుసుకుంటే ఆ మందులు ఏమైనా పెట్టి దేవుడిని పెట్టండి, సంతోషమే. అయితే దాని లిమిటేషన్ ఏంటనేది ఇక్కడ సీరియస్ విషయం. దాని ప్రాముఖ్యత నిజమే, మరి దాని లిమిటేషన్ ఏంటనేది గమనించకపోతే మనం మందుల్ని మింగడమో మందుల్ని విమర్శించడమో చేస్తాం.